సామాన్యమైనటువంటి నేను ధర్మపురి ప్రజల యొక్క నమ్మకంతో అభిమానంతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో శాసనసభ్యుడిగా రాష్ట్ర క్యాబినెట్ మంత్రి, అది కూడా అత్యంతమైన 4 కీలకమైన శాఖల గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ రాహుల్ గాంధీ గారు ఒక నమ్మకంతో నాకు ఇవ్వడం జరిగింది. నాకు నిత్యం కోరుకున్నది ఏంటంటే ఈ ప్రాంతం అంతా బ్రాహ్మణ అగ్రహారం. బ్రహ్మశ్రీ పురాణ మహేశ్వర్ శర్మ అయ్యగారు అంటే మాకు అభిమానం. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాకు ఒక ప్రత్యేకమైనటువంటి జిల్లా. ఆ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ ప్రత్యేకమైన జిల్లాకు సంబంధించినటువంటి ఎంత గొప్ప నాయకులు వచ్చినా, ఎంత పెద్ద హోదాలో ఉన్నటువంటి అధికారులు వచ్చినా, ప్రజాప్రతినిధులు వచ్చినా పురాణ మహేశ్వర శర్మ అయ్యగారి యొక్క ఆశీస్సులు తీసుకుంటారు. మేము ఎప్పుడు కూడా పదవులు ఉన్నా లేకపోయినా కూడా పాత బజార్లో ఉన్నటువంటి శివాలయం వెళ్తుంటే ఆ శివాలయం దగ్గర దర్శనం చేసినందుకు గుర్తుంటుంది మాకు. ఎందుకంటే ఆ స్వామివారి అమ్మవారి మాకు అన్ని చూసుకుంటారు నమ్మకంతో నిత్యం ఆ స్వామివారి దగ్గర నిత్య పూజ చేసుకుంటూ ఆ యొక్క దేవాలయాన్ని యొక్క గొప్ప గౌరవాన్ని కాపాడే విధంగా మా మహేశ్వర శర్మ అయ్యగారు ఇక్కడ మా శారదాపీఠం మా మహిళా సోదరి మన అగ్రహారంలో ఉన్నటువంటి వారి ఆధ్వర్యంలో మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ మా దినేష్ గారు, మా చెల్లె సంతోష్, వీరందరి యొక్క సహకారంతో గొప్ప కార్యక్రమాన్ని మా శారదా మహిళా మండలి వారి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహణ జరుగుతుంది. ఇది 5వ రోజు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తప్పకుండా నేను రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ప్రభుత్వం ద్వారా చెప్తున్నాను, ఏదైతే ప్రభుత్వంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఇక్కడ అయ్యగారులు ఎక్కడైతే ప్రవచనాలు పోవద్దనే విషయంలో కూడా నేను ప్రత్యేకంగా జీవోను రద్దు చేయించే విధంగా నేను ముఖ్యమంత్రి ఎక్కడో ఇబ్బంది లేదు. ఈరోజు ఇంత గొప్పగా మీరు ఉన్నారంటే అయ్యగారు గురువులు చెప్పినటువంటి ఉపదేశం వల్లనే ఈరోజు ప్రజానికి ఉండాలి. మరి వారు నిత్యం ప్రజల కోసం, రాష్ట్ర శ్రేయస్ కోసం, దేశ శ్రేయస్ కోసం, ప్రపంచ ప్రజల శ్రేయస్ కోసం దేవునికి సంబంధించినటువంటి అనేక ప్రవచనాలు, మంచి మార్గాలు చెప్తున్నటువంటి ఆ ఒక మహర్షులను, ఆ మహేశ్వర శర్మలను గొప్పవాళ్ళను ఎప్పుడు నిత్యం ప్రజల మధ్యనే ఆ దేవుడు అమ్మవారు చల్లగా చూడాలని కోరుకుంటే నేను ఎక్కువ మాట్లాడకుండా మీ కుటుంబ సభ్యుడిగా మీ అన్నగారిని నేను ఆశీర్వదించి గొప్పగా ఈ స్థాయిలో వచ్చిన రాబోయే 27లో మన బ్రహ్మోత్సవాలని నా బ్రహ్మోత్సవ పుష్కరాలు మరి గోదావరి పుష్కరాలు ఉంటాయి. ఈ బ్రాహ్మణ అగ్రహారంలో ఉన్నటువంటి వేద పండితులు కానీ, అగ్రహారంలో ఉన్నటువంటి గొప్ప బ్రాహ్మణులు కానీ, నాకు సూచనలు కానీ, మా మహేశ్వర శర్మ వారి యొక్క బ్రహ్మశ్రీ వారి యొక్క సూచన కానీ, వారి ఆదేశాలు కానీ నాకు ఇవ్వాలి. ఎందుకంటే ఈ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా ఈ ప్రాంత ప్రజలకు జరగబోయే పుష్కరాల్లో బ్రహ్మాండమైన గోదావరి పుష్కరాలు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి గోదావరి తీరాల పుష్కరాలు జరిగినాయి. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా ఎండోమెంట్ శాఖ మంత్రులు ఉండశ్రీ గారి నేతృత్వంలో కూడా స్థానిక శాసనసభ్యులు మంత్రి గారు బాగా అన్ని ఏర్పాటు చేసే విధంగా ఒక సంవత్సరం ముందే నేను ముఖ్యమంత్రి గారికి మన శ్రీధర్బాబు గారితో చెప్పినాను. గోదావరి తీరాలు ఉన్నటువంటి బాసర నుంచి మొదలైతే కాళేశ్వరం వరకు ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహ దైవక్షేత్రం సార్. ఆ స్వామివారి క్షేత్రంలో ఆ స్వామివారి పాదాల కాడ ఆ ప్రజలు ఓట్లేస్తే నేను ఇవ్వలేదు. నా దైవక్షేత్రానికి సంవత్సరం ముందే ఎందుకు కేటాయించాలి, మీరు ఎన్ని కేటాయిస్తారో, ఎట్లా కేటాయిస్తారో మా బ్రాహ్మణ అగ్రహారంలో మా అగ్రహాలు అందరూ కూర్చుని వాళ్ళ సూచనలు, అభిప్రాయాలు, కార్యక్రమాల ప్రకారం తీసుకొచ్చి ఇంజనీర్లతో, అదే కలెక్టర్లతో, ఆర్కిటెక్టులతో పెద్ద ఎత్తున ఒక మాస్టర్ ప్లాన్, అంటే నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా అధికారి ప్రజాపాలన చేసినటువంటి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా దేవుడు కూడా సంకల్పాన్ని కూడా అమలు చేసే విధంగా దేవుడు శక్తిస్తాడు. ఆ విధంగా నమ్మిన వ్యక్తిగా ఈ యొక్క ప్రాంత ప్రజల యొక్క ఈ దైవక్షేత్రం యొక్క అగ్రహారం యొక్క బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం మా లక్ష్మణ్ కుమార్ మా ఎమ్మెల్యే బాగా కష్టపడ్డాడు, బాగా పనిచేయడం విధంగా మీ ఆశీస్సులు ఎక్కువ నాపై ఉండాలని కోరుకుంటూ మరొకసారి మా మహేశ్వర శర్మ పురాణ మహేశ్వర శర్మ బ్రహ్మశ్రీ గారికి వారి పాదాలను నమస్కారం చేసుకుంటూ మీ లక్ష్మణ్ కుమార్ గారు మీ శిష్యుగా ఎప్పుడూ మీ ఆశీర్వాదం నాకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరొకసారి ఆటను క్యాన్సర్ చేయించే శక్తి భగవంతుడు ఇవ్వాలి. వెంటనే అలాంటి జీవోలు మాకు ఎదురంటే మహేష్ రాదని తల్లకుండా రమేష్ ఎట్లా అంటే శ్రీ లక్ష్మీనరసింహస్వామి నైట్ కాలేజీ తెలిపియాలంటే వద్దులు కాదు. ఏ టెంపుల్ ఎడమంటే రూపాయి తిరిగి ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి శ్రీధరబాబు గారు తీసుకుని ముఖ్యమంత్రి గారు చెప్పిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దైవక్షేత్రం తెలుగు కళాశాల సార్
ఎంతో మంది ప్రపంచంలో ఎంతో మంది తెలుగు పండితులు చేసినటువంటి 9 కళాశాల తెరిపించాలి. ఏం జీవోలు రూల్స్ రెగ్యులేషన్స్ మా దగ్గర ఉండనే ఉంటాయి సార్. ఆ నరసింహస్వామి డైరెక్టర్ ప్రజలకు ఎన్నుకోమాట నాకు మొదటి తరగతిలో ఖచ్చితంగా క్యాబినెట్ అసెంబ్లీ ఎన్నికలుగా ముఖ్యమంత్రి గారు కూర్చొని చంద్రబాబు పక్కన కూర్చొని పెట్టుకొని ఇగో సార్ తప్పకుండా చేయాలని చెప్పి జీవో ఇప్పించి ఈ రోజు ఆ రైతాలు తెప్పించారు. ఈ చిన్న జీవో విషయం మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు లక్ష్మణ్ కుమార్ గా 100% మా శ్రీధర్బాబు గారు నాయక మా దినేష్ గారు స్థానికంగా ఉంటాడు కాబట్టి మా బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం నాకు ఉంటుంది. మా పురాణ మహేశ్వర స్వామి ఆశీర్వాదం ఆ విశ్వసం దయ ఉంటుంది. ఎవరికి చింతపడాల్సిన అవసరం లేదు, అబద్ధం అవసరం లేదు. బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తాం. ఈ ప్రాంతంలో కరీంనగర్ జిల్లాలో దైవక్షేత్రానికి సంబంధించి అనేక టెంపుల్స్ విషయంలో కూడా మా పురాణ శర్మ గారు ఏది ఆదేశిస్తే అతను చేస్తానని మరొకసారి మనం తీసుకుంటూ నిశ్చయం తీసుకుంటున్నాం.